2:1 స్పష్టంగా కనపడతా ఉంది కదా. మరి అయినా ఎందుకు తెచ్చుకోలే పర్మిషన్స్? ఎందుకు రాలే? ఎందుకు పూర్తి చేయలే? కాళేశ్వరానికి సంబంధించి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఆదరా బాదరాగా ముడుపుల కోసం మరి చాలా ఫాస్ట్గా చేసినామని చెప్తున్నారు కదా. మరి ఇదే పాలమూరు ఎందుకు జరగలే? ఎందుకు ముందుకు పోలే? అంటే ఇది పాలమూరు సంబంధించి నీటి కేటాయింపులు అనేది లేని ప్రాజెక్టు ఉన్న సందర్భంలో ఉన్నప్పుడు దీన్ని మొదలు పూర్తి చేయాలి కదా. ఎట్లయితే మనకు నీటి కేటాయింపులు నాగార్జున సాగరు ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు 1976 కంటే మొదలే ఉన్న కారణంగా ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఎస్టాబ్లిష్ కారణంగా మనకు 811 టీమ్స్ ఇచ్చారు. వాస్తవంగా పరివాహక ప్రాంతం చూస్తే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ చూస్తే కర్ణాటక పరివాహక ప్రాంతం ఎక్కువ ఉంది, అలాట్మెంట్ ఎక్కువ కావాలి. అంటే ఈ ప్రాజెక్టులు కట్టిన కారణంగా దాన్ని పరిగణలో తీసుకుని అలాట్మెంట్ చేశారు. మరి మీరు ఇన్ని సంవత్సరాలైన ప్రాజెక్టు నిర్మాణం చేయకపోగా మళ్ళీ రాసినారు కేఆర్ఎంబీలో, రివర్ కేఆర్ఎంబీలో వీళ్ళు 64-36 గడిచిన 6 సంవత్సరాలు సంతకాలు చేశారు. కేసీఆర్, హరీష్ రావు అధికారులు అంటే ఒప్పుకున్నారు. ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? ఒప్పుకోకపోతే ఏమయ్యేది? అంటే మీ అంతలకు మీరే వాడికి అవకాశం కల్పించారు. ఎందుకు సంతకాలు పెట్టవలసి వచ్చింది? ఈ సంతకాలు పెట్టకపోతే నీళ్ళు రావా కిందికి? ప్రాజెక్టు మన భూభాగం లేదా? శ్రీశైలంగా నాగార్జున గేటు మన పరిధిలో లేవా? ఎందుకు అగ్రి అయ్యారు? ఎందుకు ఒప్పుకున్నారు? అంటే మీరే ఇండైరెక్ట్గా వాళ్లకు ఒక రైటు కల్పించేట్టు కార్యక్రమం చేశారు. మళ్ళీ కృష్ణా జలాలపైన ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు మాకు రాలేని కింద. ఆ ప్రకారం చూస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించిన లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కింద మనకు అలొకేషన్ వాటరు యాక్చువల్గా 100 TMsల పైన ఉంది. గతంలో 100 TMsల అలొకేషన్ ఉంటే 2014-15లో కేవలం 30% వాడుకున్నారు. అంటే 69% నీళ్ళు వాడుకోలేదు సార్. నీళ్ళు ఉన్న తెలంగాణ వచ్చిన తర్వాత 2015-16లో కూడా 64% వాటర్ మీరు ఏపీ వాడుకుంటే మనం 35 వాడుకున్నాం పర్సెంటేజ్. అంటే మనకు వచ్చినటువంటి 100 ఎకరాలకు గాను 100 TMs ఉంటే 35 TMsలో వాడుకున్నాం. వరుసగా 14-15 అయినా, 15-16 అయినా, 17-18 అయినా, 17-18-19 వరుసగా కేవలం 28-29% మాత్రమే వాడుకోవడం జరిగింది. అంటే ఉన్న నీళ్లు హక్కున్నా కూడా నీళ్ళు వాడుకోలేకపోయి మీరు గాలికి వదిలేసారు, పట్టించుకోలే. మళ్ళీ ఈ రోజున ముసలి కన్నీరు గారుస్తూ మాటలు మాట్లాడుతున్నారు. మరి పెద్ద ఉద్యమం చేస్తామని మాట్లాడుతున్నారు. మీరు కనీసం రాష్ట్ర శాసనసభలో ఒక తీర్మానం అని చేసిండ్రా? పాలమూరు రంగాడి ప్రాజెక్టుకు అట్లాగే SLBCకి పర్మిషన్ మాకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిందా? మీరు కోరిండ్రా? కోరలేదు, తీర్మానం చేయలేదు, కేంద్రం అడగలేదు, ఉద్యమం చేయలే. మనకు ఉన్నటువంటి మార్గాలు ఇవే కదా. ఉన్న ఒక్క కోర్టు కేసును కూడా వాళ్ళు లా బోర్డుకు రాసి వాళ్ళ సలహా తీసుకుంటే మీరు విత్డ్రా చేసుకుంటే మీరు సలహా తీసుకుంటారు. అంటే మీరు సలహా తీసుకుంటారని కేంద్ర ప్రభుత్వం చెప్తే మీరు కోర్టుకెళ్ళి కేసు విత్డ్రా చేసుకుంటారా? మీకు హామీ ఇస్తున్నా మీరు విత్డ్రా చేసుకుంటే మీ చట్టం యొక్క కృష్ణా జలాల ఏ నిష్పత్తి ఉండాలి ఆ నిష్పత్తి ప్రకారం మీకు నీళ్ళు ఇస్తామని హామీ ఇస్తేనే విత్డ్రా చేసుకోవాలా. ఇది స్పష్టంగా ఇవన్నీ కూడా రాసి ఉండడం జరిగింది. అయినా కూడా ఏ ఒక్కటి కూడా మీరు పట్టించుకోకుండా ఈ రోజున మళ్ళీ ముసలి కన్నీరు గారుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. 21లో బోర్డు ఏర్పాటు చేసినప్పుడు ఎవరు అధికారులు ఉన్నారు?